రెండవదిగా కీర్తనలు 95వ కీర్తన 8వ వచనం. 95వ కీర్తన 8వ వచనం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇక్కడ కూడా ప్రజలు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. ఎందుకు కఠినపరుచుకున్నారు? ఎక్కడ కఠినపరుచుకున్నారంటే, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు. ఎలా కఠినపరుచుకోనకూడదు? మస్సా దినమందు మెరీబా దినమందు మీరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. మొదటిగా ఆత్మ ప్రేరేపణ చేత చెప్పబడిన మాటలు వినకపోతే హృదయాన్ని కఠినపరుచుకుంటాం, కిడులో పడతాం. రెండవదిగా దేవుడు మస్సా దినమందు మెరీబా దినమందు మన జీవితాల్లో హృదయాన్ని కఠినపరుచుకోవడం చూస్తున్నాడంట. నాకు అనిపించింది, ఏంటి మస్సా దినమందు మెరీబా యొద్ద హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే ఏంటి? నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఎందుకు ఆ చోటికి మస్సా మెరీబా అనే పేర్లు వచ్చాయంట? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి, ఒకటి వాదం, రెండవదిగా యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి. ఒకటి వాదము, రెండవదిగా అనుమానం. ఈ రెండిటిని ఈ స్థలంలో వాళ్ళు ప్రదర్శించారండి. ఏంటి? మొట్టమొదటిగా అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు ఇలా నడిపిస్తున్నాడు? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఏదో మేము బీరకాయలు కూరగాయలు తింటూ ఉన్నా, ఇప్పుడేంటి నడుచుకుంటూ ప్రతిరోజు ప్రయాణమే, ఏం నడిపిస్తున్నావు ఏంటి అని యెహోవా మీద, దేవుని మీద వాళ్ళకు అనుమానం వచ్చింది, డౌట్ వచ్చింది, తర్వాత వాదం వచ్చిందండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారి జీవితంలో ఈ యొక్క వాదం వచ్చిందో, ఈ అనుమానం వచ్చిందో, దేవుడు అంటున్నాడు, మస్సా దినమందు మెరీబా దినమందు మీరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంత అదృష్టవంతులు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మనకంటే కోటాను కోట్ల రెట్ల అదృష్టవంతులు వాళ్ళు. ఎందుకు తెలుసా? ప్రతిరోజు ఉదయం లేస్తుండగానే మేఘస్తంభం కనపడుతుందండి వాళ్ళకు. ఉదయం లేస్తుండగానే మేఘస్తంభం అంటే మేఘస్తంభంలో దేవుడు పెట్టిన మేఘస్తంభం అది. ఆ మేఘస్తంభంలో దేవుడు వచ్చి మాట్లాడేటువంటి వాడు. సో ఈ మేఘస్తంభము కదిలేటువంటి మేఘస్తంభం. వాళ్ళ ఎదుట ప్రతిరోజు ఒక అద్భుతాన్ని కల్లారా చూస్తున్నారు. రాత్రి అవుతుండగానే అగ్నిస్తంభం. అంటే అంతమందికి లైట్ లేదు కదా, కాబట్టి ఒకటి అగ్నిస్తంభాన్ని దేవుడు పెట్టాడు. ఒక్క అగ్నిస్తంభం వచ్చింది, మొత్తం ఇశ్రాయేలు లక్షల మందికి లైటింగ్ అండి, లక్షల మందికి లైటింగ్. ఎంత అద్భుతంగా ఉంటుంది. నిన్నటి దినాన బాగ్రాపేట మీటింగ్కు వెంటనే టీం వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అన్న లైట్లు లేవు, సరే లైట్లు కొనండి అని చెప్పాను. అంటే ఒక మీటింగ్కు కొన్ని లైట్లు కావాలి, మరి పెద్ద మీటింగ్ ఏం కాదు కదా, చిన్న మీటింగ్. కనీసం అంటే 10 లైట్లన్నా ఉండాలి, 15 లైట్లన్నా ఉండాలి. కానీ నాకు అనిపిస్తుంది లక్షల మంది ఉన్నారు, ఆ లక్షల మందికి ఒకటి పెట్టేశాడు దేవుడు, అగ్నిస్తంభం. రాత్రి అంతా వెచ్చగా ఉంటుంది. ఇశ్రాయేలు దేశంలో ఇంతకుముందు కూడా చెప్పాను, రాత్రి అవుతున్న భయంకరమైన చలి ఉంటుంది. వీళ్ళు ఏంటి తెలుసా? చలికి వనకడంలా. ఐగుప్తులో ఉండే వాళ్ళు వణుకుతూ ఉంటారు, వీళ్ళు మాత్రం హాయిగా తిరుగుతున్నారు. లైటింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడో ఒక చోట ఉంటే కిరసనాలు దొరుకుతుంది, ఎక్కడో ఒక చోట ఉంటే మంట వేసుకొని పెట్టుకోవచ్చు. రోజు ప్రయాణమే, లేకపోతే ఎక్కువ శాతం ప్రయాణమే. కాబట్టి వీళ్ళకు పర్మనెంట్గా ఒక ప్లేస్ లేదు. అందుకే దేవుడు అనుకున్నాడు, ఉదయం లేస్తున్న కూల్గా ఒక మేఘస్తంభం, హాట్గా రాత్రి అగ్నిస్తంభం. ఈ అద్భుతాన్ని చూసి వాళ్ళు ప్రతిరోజు చూస్తారండి. రెండవ అద్భుతం ఏం తెలుసా? వాళ్ళు చూసేది ప్రతిరోజు వాళ్ళకి మన్నా కురుస్తుందండి. ఆకాశం నుంచి శ్రేష్టమైన మన్నా కురుస్తుంది. ఇప్పుడు మనకి ఇంటిలో ఆహారం లేదనుకో, మనం వండుకోవాలి. లేదా మనకు కొంచెము లగ్జూరియస్ లైఫ్ అలవాటు పడ్డామనుకో, స్విగ్గీకో జొమాటోకో పెట్టాలి. పెడితే వాడు తీసుకొని వస్తాడు. ఇద్దరు కూడా మనుషులు చేసేదే. ఆడ మనిషి చేస్తాడు, ఇంట్లో మనుషులు చేస్తారు. తెచ్చేది మనుషులు, వడ్డించేది మనుషులు. వీళ్ళకేంటి తెలుసా? పరలోకంలో రెడీ అయిపోతుంది, ఉదయానికల్లా టెన్షన్గా వచ్చి ఆహారం పడుతుంది. ఇది చూసినప్పటికి కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రతిరోజు దేవుడిచ్చే ఆహారం తింటూ వాళ్ళు ఏమంటారు తెలుసా? యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో. వాళ్ళ కల్లారా చూస్తున్నారు మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభం, అయినా వాళ్ళు ఏమంటారు తెలుసా? యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో. వాళ్ళ కల్లారా వాళ్ళు నోట్లోకి పోయేటప్పుడైనా జ్ఞాపకం రాదండి, ఇది దేవుడిచ్చిన ఆహారం, దేవుడే కదా పంపించింది, ఈరోజు పంపించాడు ఫ్రెష్గా. వాళ్ళు అంటారు యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో. హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే ఏంటి తెలుసా?
జాగ్రత్త. నీ జీవితంలో దేవుడు ప్రతిరోజు అద్భుతం చేస్తుండగా ఆయన గుర్తించకపోవడమే. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే, నీ 2 కాళ్ళు పనిచేసి నువ్వు నడుచుకుంటూ వచ్చావు అంటే నీకు బీపీ కరెక్ట్గా ఉండి పెరాలసిస్ రాకుండా పర్ఫెక్ట్గా ఉన్నావని కదా అర్థము. నీ లెవెల్స్ అన్నీ బాగున్నాయని కదా అర్థము. యు ఆర్ అ వాకింగ్, యు ఆర్ అ మిరకల్. నువ్వు నడుస్తున్నావంటే ఒక అద్భుతం. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుడు నీ జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ డూయింగ్ మిరకల్స్ ఎవ్రీడే. నీ జీవితంలో, నీ దైనందిన జీవితాల్లో అద్భుతాలు చేస్తుండగా, నీ ప్రార్థనలకు దేవుడు జాబులు ఇస్తూ ఉండగా, దేవుడు మేలు చేస్తుండగా, అయినా వాటిని అనుభవిస్తూ కూడా ఏదో ఒకటి జరగలేదు, ఏదో 2 జరగలేదు. యెహోవా మన మధ్య ఉన్నాడా అని డౌట్ పడతావు చూసావా? అదేంటి తెలుసా? నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అనుమానిస్తున్నావా? అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న నువ్వు అడుగుతున్నావు అంటే గుర్తుంచుకో, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఉన్నాడా నా జీవితంలో, నా కుటుంబంలో అని అనుకోకు. ఉన్నాడాయన, ఉన్నాడు కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు. ఉన్నాడు కాబట్టి నీ జీవితాల్లో నీకంటూ కొన్ని దీవెనలు ప్రత్యేకంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ దేవుని మర్చిపోయినటువంటి వ్యక్తిగా ఉంటే ఈరోజు నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నావు. కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. దేవుడు ఉన్నాడో లేదో, దేవుడు చేస్తాడో చేయడో, జరుగుతుందో జరగదో, యెహోవాను శోధించడం ప్రారంభించారంట. దేవునికే శోధన పెట్టారంట. ఇస్తావా ప్రభువా, చేస్తావా ప్రభువా? దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితం ఎంత అద్భుతం అంటే అండి, ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతాను నేను, 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒకే చెప్పును వాడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? 2 సంవత్సరాలు, జాగ్రత్తగా వినండి, 2 సంవత్సరాల నుంచి ఒకే చెప్పును, ఒకే జతను వాడుతున్నారా? నడచనటువంటి వాళ్ళే ఉంటారు. నడిచే వాళ్ళైతే కనీసం అయిపోతుంది, 1 సంవత్సరానికి చెప్పు అయిపోతుంది. నడచకపోయినా కూడా చెప్పు మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతుంది, దాని యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. 40 సంవత్సరాలు వీరు అరణ్యంలో నడుస్తుంటే వీళ్ళ చెప్పులు పాతగిల్లేదంట. వాళ్ళు వేసుకున్న చెప్పులు చూస్తే ఏం పాతగిల్లేదంట, ఫ్రెష్గా ఉంటాయి. అంటే ఉదయాన్నే చెప్పులుగా ఒకవేళ దేవదూతలు వచ్చి పాలిష్ కొడతారేమో, ఫ్రెష్గా ఉంటున్నాయి. చెప్పులు చూసి వాళ్ళకి అనుకోవచ్చు, ఏంటి ప్రభా మా చెప్పులు కూడా ఆశీర్వదిస్తున్నవే. ఇన్ని చూస్తారు. చెప్పుల దగ్గర దేవుని ఆశీర్వాదమే ఉన్నాయి, తిండి దగ్గర దేవుని ఆశీర్వాదం ఉన్నాయి, ఎదురుగా చూస్తే వాతావరణంలో దేవుని ఆశీర్వాదం ఉన్నాయి. ఇన్ని చూస్తూ ఏమంటారో తెలుసా వాళ్ళు? యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో. అప్పుడు దేవుడు ఆ చోటికి పెట్టిన పేరే మరీబా. యెహోవా దేవుని వాళ్ళు శోధించారు, యెహోవా దేవుని బట్టి వాదానికి దిగారు. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఏంటి ఇట్లా నడిపిస్తున్నాడే? దేవుని బిడ్డలారా, డోంట్ ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మర్చిపోదు. ఏదో 2వ 3వ మేలు రాలేదని దేవుని పైన వాదాన్ని కానీ ప్రశ్నించడం కానీ చేయొద్దు. అది చేసావు అంటే నీ హృదయం కఠినమైపోతుంది, కీడులోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఎందుకు నీకు ఆ తలంపులు వస్తాయి తెలుసా? అసలు దేవుడు ఉన్నాడో లేదో, దేవుడు ఇది ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఇలా చేయకుంటే బాగుండు కదా, ఏవేవో దేవుని మీద ప్రశ్నలు బాణాన్ని నువ్వు సంధిస్తున్నావేమో. అది సాతాను పెట్టేటువంటి పన్నాగం. డోంట్ బీ ట్రాప్డ్ ఇన్ దట్. దాంట్లో పడిపోవు ఆ ఉచ్చులో. దేవుడు సమస్తము సమకూడి మేలుకరంగా జరిగిస్తాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఉందంటే వీళ్ళ 40 సంవత్సరాల చరిత్రనే అది. 40 years వాళ్ళు 40 సంవత్సరాలు తిరిగినందుకు ఈరోజు నీకు ఒక బైబిల్ అయింది అది. దేవుని బిడ్డలారా, దేవుని శోధించవద్దు, దేవునితో వాదం చేయవద్దు. ఇది చేశామంటే హృదయం కఠినమైపోతుంది, కీడు అనేటువంటిది కలుగుతుంది. అందుకే బైబిల్లో వ్రాయబడింది, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఎవరు హృదయాన్ని కఠినపరుచుకుంటారు? దేవుని మాట వినని వాళ్ళు. 2, ఎవరైతే దేవుని మీద అనుమానము, వాదము, ప్రశ్నలు విధిస్తారో. 3వదిగా మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. అయినను వారి హృదయం కఠినమాయను గనుక వారు రొట్టెలను కూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు హృదయం కఠినమైపోయిందంట. ఎవరి హృదయం కఠినమైపోయింది? ఈ 12 మంది అపోస్తలుల హృదయం కఠినమైపోయిందంట. అమ్మో, ఎంత డేంజర్ కదండి. యేసు ప్రభు దగ్గర అన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి ఈ 12 మంది అపోస్తలుల యొక్క హృదయము కఠినమైపోయిందంట. ఎందుకు కఠినమైపోయింది అంటే బైబిల్లో వ్రాయబడింది, వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు.
రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదు. ఇదేంటిది? రొట్టెలు గూర్చిన సంగతి గ్రహించకపోతే అంటే ఇప్పుడు నేను మాట మారుస్తానండి. టిఫిన్ గురించి మనం గ్రహింపు లేదనుకో, ఏంది ఎప్పుడు ఉప్మా చేశారు, ఏంది ఎప్పుడు కిచిడి చేశారు, ఏంది ఎప్పుడు ఇడ్లీ చేశారు, ఏంది ఎప్పుడు ఉగ్గాని చేశారు అనేటువంటిది వస్తే హృదయం కఠినం అయిపోతుందండి. ఎన్నిసార్లు అనుకోవాలా, ఎన్నిసార్లు తిట్టుకోవాలి, మళ్ళీ ఇదే నా చేసింది ఇంట్లో, ఏం లేదా మీకేం దొరకవని ఎన్నిసార్లు సనిగింటాము అంటే దాని అర్థం హృదయం కఠినం చేసుకోవడమా? అది కాదు. వారు గ్రహింపలేదు, అక్కడ వ్రాయబడిన పదం గ్రహింపలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే యేసుప్రభు మాట్లాడుతుంటే ఆ అధ్యాయంలో ప్రతిదానికి మేము రొట్టెలు దానందుకు అని ప్రతిదానికి రొట్టెల మీదకి వెళ్ళిపోతుంది మనసు. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాళ్ళ హృదయం కఠినమైపోయింది కాబట్టి ఆ యొక్క రొట్టెల విషయంలో గ్రహింపు లేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వీళ్ళు అరణ్యంలో ఉన్నారు. చూడండి, ఇంతవరకు మనం 52వ వచనం చదువుకున్నాం, మార్కు సువార్త 6:52. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గుర్చిన సంగతి గ్రహింపలేదు. 35-36 చదవమ్మా. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. చాలు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభా వీళ్ళందరినీ భోజనానికి పంపు అని అడిగినారు. ఇప్పుడు ఇక్కడ నేను వాక్యం చెప్తున్నానండి, ఎవరన్నా ఒకరు వచ్చి నా దగ్గరికి వచ్చి పేపర్ రాసిచ్చినారు, బ్రదర్ ఇంకా భోజనానికి పంపించే వీళ్ళని వద్దు బ్రదర్ అని ఎవరు రాస్తారండి? అట్లా చూసారండి, టైం అయిపోయినందుకు. నాకు అనిపించింది ప్రజలకు లేదు, ప్రజలు కూర్చోన్నారు, వీళ్ళకి ఎందుకు? నేను ఏమనుకుంటానంటే మొదటిగా ఆకలింది ఈ 12 మందికి. ఈ 12 మందికి ఆకలి ఎక్కువైపోయి ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు, వీళ్ళు పోయి తెస్తే వాళ్ళు కూడా యేసుప్రభుకు పెడితే యేసుప్రభు పక్కన వీళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళకి పెట్టాలా. కాబట్టి వీళ్ళు వేసిన పన్నాగం ఏంటి తెలుసా? యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రభా వీళ్ళని పంపేసే, మేము పోతామని అడిగే ధైర్యం లేదు వీళ్ళకు. కాబట్టి ఏం చేశారు తెలుసా? వాళ్ళని పంపేసే. వాళ్ళు బైబిల్లో చూడండి, చుట్టుపట్ల ప్రదేశంలో గ్రామమునకు వెళ్ళి వారి భోజనమేమైనా కొనుక్కొనుటకు వారిని పంపించు ప్రభు అంటున్నాడు. కొనుక్కొని ఏం చేయాలి? మళ్ళీ వచ్చి కూర్చొని వాక్యం తినాలి. కొనుక్కునేటప్పుడు అనిపిస్తుంది, అరే మనం కొనుక్కుంటున్నాం యేసుప్రభుతో పాటు 12 మంది, కొంచెం ఏదైనా తీసుకుపోదాంలే అంటే ఇన్ని వేల మంది తీసుకొని వస్తే సుమారుగా అవుతుంది కదా. అందుకే చెప్తారు ఇంట్లో తినే వాళ్ళకంటే అడుక్కుండే వాళ్ళకి ఆరోగ్యం ఎక్కువ. ఎందుకు? ఒక ఇంట్లో కూర కాదు వాళ్ళు తినేది, 100 ఇంట్లో ఉండే కూరలు తింటారు, బ్రహ్మాండం. ఎవరికి వచ్చినా వాళ్ళకి కరోనా రాదు. ఎందుకు తెలుసా? వాళ్ళు భయంకరమైన శ్రేష్టమైన ఫుడ్ తింటారు. మన ఇంట్లో మన వాళ్ళు వండిందే, వాళ్ళు అన్ని ఇంట్లో వండింది బ్రహ్మాండంగా అన్ని వెరైటీస్ తింటారు, అన్ని మినరల్స్ వాళ్ళకి లోపల పోతే ఆరోగ్యంగా. ఇప్పుడు శిష్యులు వేసిన పన్నాగం అదే, అందరూ తీసుకొని వస్తే లక్షణంగా తిని యేసుప్రభు వాక్యం చెప్తుంటాడు, ఏదో ఒక చెట్టుకో గుట్టకో చూసుకొని అట్లా నడుము వాల్చి కొద్దిసేపు నిద్రపోదాం. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు. ఇంకంతే అయిపోయాయి. క్యాండిడేట్లు పంపించి తిందామని వీళ్ళు అనుకుంటే యేసుప్రభు అంటాడు వీళ్ళందరికీ మీరు పెట్టండి అన్నాడు. అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఆ రొట్టెలను చేపలను దేవుడు ఆశీర్వదిస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ రొట్టెల సంగతిని గ్రహించకుండా ఉన్నారంట. తిన్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాంచి పడేశారు, ఫుల్గా తిన్నారు, కానీ మర్చిపోయారు, గ్రహించలేదు. గ్రహించడం అంటే ఏంటి తెలుసా? అసలు ఆ రొట్టె ఎలా వచ్చింది, ఆ చేప ఎలా వచ్చింది? రొట్టె రావాలంటే ఏముండాలమ్మా? పిండి ఉండాలా, అదేంటిది రుబ్బేదానికి ఒకటి ఉండాలా, ఒకటి కాదు 2 కదా. తర్వాత నూనె ఉండాలా, పొయ్యి ఉండాలా, పెన్నం ఉండాలా, ఇవన్నీ ఉంటే రొట్టె వస్తుంది. ఇది రొట్టె వస్తుంది. రెండోదిగా పిసికే వాళ్ళు కరెక్ట్గా పిసకాలి, అది కదా కాంబినేషన్ కూడా. మా ఇంట్లో పిల్లలు చేస్తుంటారు, ఎందుకు సరిగా అంటే కాంబినేషన్ ఏదో మీకు సరిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఎట్లా అయిపోతుంది. కరెక్ట్గా విసికితే రొట్టె వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, రొట్టె పిండి లేదు, రొట్టె పాత్ర లేదు, పిసికే వాళ్ళు లేరు, నూనె లేదు, పొయ్యి లేదు, దాని ఏమంటారు పెనం లేదు, ఏమీ లేదు. ఇవన్నీ లేకుండానే రొట్టెలు వచ్చేసాయి. చేపలు ఎలా వచ్చేసాయి? చేపలు రావాలంటే చేపలు అమ్ముకుంటూ ఎవడో ఒకటి రావాలా, లేదా నువ్వన్న పోయి చేపలు పట్టాలా. ఈ 2 లేవు, చేపలు వచ్చేసాయి. ఆ చేపలు వండిన ఫ్రై ఎట్లా వస్తుందండి? మసాలా లేకుండా ఫ్రై అవుతుందా? లేకపోతే అనుకుందాం వాళ్ళు మసాలా తినేవాళ్ళు కాదు, కనీసం దాన్ని ఏదో వేపుడనే చేయాలి కదా. ఇవన్నీ లేకుండానే వేల కొలది చేపలు రెడీ అయిపోయాయి. వీళ్ళు ఏం ఆలోచన చేయాలి, పెట్టినామా తిన్నామా అయిపోయాయి అంతే. దేవుని బిడ్డలారా, హృదయాన్ని కఠినపరచుకోవడం అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని గురించి ఆలోచించు. దేవుని బిడ్డలారా,
ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ బ్రెయిన్ పనిచేస్తుంది. నీ బ్రెయిన్లో అన్నీ కరెక్ట్గా పనిచేస్తుంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెయ్యి ఇలా పెట్టాను అంటే నా యొక్క బ్రెయిన్ నా చెయ్యికి సిగ్నల్ ఇచ్చింది, ఈ చెయ్యి పనిచేసింది, ఇంతవరకే రావాలా, ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇంత మెకానిజం లోపల జరిగిన తర్వాత నేను మాట్లాడుతున్నా, ఒక చేత్తో మైక్ పట్టుకున్నా, ఒకసారి నిలబడి ఉన్నా, దేని సిగ్నల్ దానికి వెళ్ళిపోతూ ఉంది, కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంత జరిగిందంటే దాని వెనక దేవుడు ఉన్నాడా లేదా? దేవుని చూడకుండా మనం ఏమంటాం తెలుసా? బాగున్నారా? బాగున్నాను బ్రదర్. బై మిస్టేక్ కూడా దేవుని దయలో బాగున్నామని. బాగున్నా, లక్షణంగా ఉన్నా బ్రదర్, భద్రంగా ఉన్నా. ఎక్కడికి పోయాడు దేవుడు? ఈరోజు నువ్వు తిండి తింటున్నావంటే కోట్ల మందికి తిండి లేదే, దేవుడు నీకు ఇచ్చాడు. ఉద్యోగం లేదు కానీ ఉద్యోగం నీకు ఇచ్చాడు. సంతానం లేదు, సంతానం దేవుడు నీకు ఇచ్చాడు. పిల్లలు లేరు, చాలామందికి పిల్లలు నీకు ఇచ్చారు. మంచి భర్త లేడు, భర్తను దేవుడు ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి దేవుని స్తుతించకుండా పోతే, గ్రహించకుండా పోతే, యు ఆర్ హార్డనింగ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోవడం కాదు, దాని గురించి ఆలోచించు. నా జీవితంలో ఈ డబ్బు ఎలా వచ్చింది, నా జీవితంలో ఈ దీవెన ఎలా వచ్చింది, నా జీవితంలో ఈ సంబంధాన్ని దేవుడు ఎట్లా తీసుకొచ్చాడు, నా కుటుంబంలో ఈ అవసరతను ఎలా తీర్చాడు, వీటిని ఆలోచన చేసినప్పుడు దాన్నే గ్రహించడం. శిష్యులు ఏంలే, ఆ రొట్టెలు పెట్టేశామా, తినేసామా, అయిపోయింది. దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోతున్నారు. దేవుని బిడ్డలారు, అందుకే బైబిల్లో కీర్తనకారుడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. మరిచిపోతే ఏమవుతుందో తెలుసా? హృదయం కఠినమైపోతుంది, కీడు కలుగుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, వాక్యానికి లోబడకపోతే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు, కీడు కలుగుతుంది. నెంబర్ 2, నీ జీవితంలో దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించావా, నీ హృదయం కఠినమైపోతుంది, కీడులోకి వెళ్ళిపోతావు. మూడవదిగా, నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను గ్రహించలేకపోతే, దాని గురించి ఆలోచించి, దేవా ఇన్ని మేలు నువ్వు చేసావు ప్రభువా, నీకు వందనాలు అని స్తుతించకపోతే నీ హృదయం కఠినమైపోతుంది. చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా, దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఇక్కడ బెల్షస్సరు అను రాజును గురించి రాయబడిందండి. ఏమని రాయబడిందంట? అతని హృదయమును కఠినం చేసుకొనగా, రాజు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడంట. ఎందుకు కఠినం చేసుకున్నాడు చూడండి, 20వ వచనంలో ఉంది. అతడు మనస్సున అతిశయించి బలాత్కారము చేయుటకు. మనస్సున అతిశయించి అంటే మనసులో గర్వపడి ఏదో బలవంతంగా కొన్ని చేస్తున్నాడంట. దాన్ని బట్టి హృదయం కఠినమైపోయిందంట. జాగ్రత్తగా వినండి. హృదయం ఎప్పుడు కఠినం అవుతుందంటే, నీ జీవితంలో గర్వం ఎప్పుడైతే వస్తుందో, అంటే నీ స్థితిగతులను ఎప్పుడైతే మరిచిపోతావో గర్వం అనేటువంటిది వస్తుంది. లాస్ట్ వీక్ ఐ వాజ్ హియరింగ్ ఒక ఇంటర్వ్యూ నేను వింటూ ఉన్నా. ఆ ఇంటర్వ్యూలో ధోని గురించి మాట్లాడారండి, క్రికెటర్ ధోని గురించి. ఈ ధోనికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? చాలా కోట్లు సంపాదించాడు అతను. ఎందుకంటే మంచి ప్లేయర్ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి వ్యక్తి. కోట్లకు ఆస్తి ఉంది అతనికి. ఒకసారి ఒక వ్యక్తి ఎవరైతే ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారో ఆయన చెప్పినటువంటి మాట, ఆయన ఒకసారి ధోని ఇంటికి వెళ్ళాడంట. ధోని ఇంటికి వెళ్తే ఈ వచ్చినటువంటి వ్యక్తికి, ఆ ధోని ఇంటికి వచ్చిన వ్యక్తి టీ అంటే చాలా ఇష్టం కాబట్టి చెప్పాడంట, నా ఫ్రెండ్కి టీ ఇష్టము కాబట్టి టీ తీసుకురండి అని చెప్పాడంట. సో ఉండేటువంటి పని వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి టీ తీసుకొచ్చారంట. ధోని తర్వాత ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ఇంకా కొంతమంది ఉన్నారంట. అందరికీ ఒక గ్లాస్ వచ్చిందంట, అందరికీ ఒకే టైప్ గ్లాస్ వచ్చిందంట. ధోనికి మాత్రము మామూలుగా టీ షాపుల దగ్గర చిన్న గాజు గ్లాస్ ఉంటుంది చూసారా, ఆ గ్లాస్ వచ్చిందంట. అందరికీ చాలా ఖరీదైనటువంటి గ్లాసులు వచ్చేసాయంట, ఖరీదైనటువంటి గ్లాసులు. ఎక్కడెక్కడ వేరే దేశాలను తీసుకొని వచ్చిన గ్లాసుల్లో టీ వచ్చిందంట. వాళ్ళందరూ టీ తీసుకున్నట్టు ధోనికి మాత్రం ఈ కప్పు ఇచ్చారంట. అందరూ డౌట్ఫుల్గా చూస్తున్నారు, ఏంటిది, మాకేమో ఇంత ఖరీదైనటువంటి టీ కప్పులు పెట్టి ఈయనేంటి రోడ్డు పక్కన టీ స్టాల్లో దొరికే చిన్న గాజు గ్లాసుల్లో ఉంటే తాగుతున్నాడు ఏంటి, ప్లెయిన్గా గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాసు, ఆ గ్లాస్ తాగుతున్నాడు ఏంటి అని తట్టుకోలేక ఈయన అడిగాడంట, ధోని మాకందరికీ టీ ఇంత ఖరీదైన దాంట్లో ఇచ్చావు, దీంట్లో ఎందుకు నువ్వు తాగుతున్నావు అని అడిగారంట. అప్పుడు ధోని ఏమన్నాడు తెలుసా? జాగ్రత్తగా వినండి. నేను ఒకప్పుడు ఈ టీ తాగేవాడిని, ఇదే నా బ్యాక్గ్రౌండ్ నేను ఎప్పుడు మర్చిపోకూడదని ఇది పెట్టుకున్నా. ఎప్పుడు కూడా నేను గర్వం నాలోకి రాకుండా ఈ గ్లాస్లో తాగుతాను నేను అని చెప్తాడు.
భారతదేశానికి ఎందుకు క్రికెటర్ అయ్యాడు తెలుసా, కెప్టెన్ అయ్యాడు తెలుసా? చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు ధోని, పంజాబ్లో చాలా పేద కుటుంబం నుంచి. కానీ మహేంద్ర సింగ్ ధోని, నేను చెప్పేది, ఈ ధోని చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తను ఎప్పుడు ఒకటి పెట్టుకున్నాడంట గుర్తుగా, నేను ఎప్పుడు తాగినా ఈ కప్పు నా దగ్గర ఉండాలి, నా కళ్ళు నెత్తికెక్కకూడదు, గర్వం నా దగ్గరికి రానియకూడదు. నేను బెల్షస్సర్ అనే రాజు ఏం చేశాడు తెలుసా? అతిశయించి, మనసులో గర్వించి, బలాత్కారంగా దేవుని మందిరంలో ఉండే పాత్రలు తీసుకొని వచ్చి వాటిని ఉపయోగించడం ప్రారంభిస్తే దేవుడు నిర్ణయించాడు, నువ్వు ఎప్పటికీ కూడా ఘనత పొందకుండా మారిపోదుగాక. హృదయం కఠినపరుచుకున్నందుకు ఉన్నది కూడా ఊడిపోయింది. దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో మన హృదయంలోనికి గర్వం రాకూడదు. గర్వం వచ్చిందా, నాశనానికి ముందు గర్వము నడుచును. గర్వపు మార్గాలు ఎవరు నడుస్తారో రిమెంబర్, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు, ఉండేవి కూడా పోతాయి. బెల్షస్సర్ అనేటువంటి రాజు గురించి వ్రాయబడింది, అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేటకు అతని హృదయమును కఠినపరుచుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి తన దగ్గర ఉండాల్సిన ఆశీర్వాదం పక్కకి వెళ్ళిపోతుంది. ఈరోజు నీ హృదయాన్ని ఎక్కడైనా గర్వం విషయంలో కఠినపరుచుకున్నావా? నాకేమేంటి, నేనేంటి, సారీ, ఎప్పటికీ ఆ మాటలు మన దగ్గర రాకూడదు. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా హృదయాన్ని ఎక్కడ కఠినపరుచుకున్నావు? 4 విషయాలు ప్రభు మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. దేవుని మాటకు లోబడకుండా ఉన్నావా? 2, దేవుని బిడ్డగా ఉంటూ నీ జీవితంలో దేవుణ్ణి ఏమన్నా శోధిస్తున్నావా, క్వశ్చన్ చేస్తున్నావా, ప్రశ్నిస్తున్నావా, ఎందుకు ఇలా చేసావని? అలా చేసే వ్యక్తి హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. 3వదిగా, నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మరిచిపోతూ ఉంటే, గ్రహించలేకపోతే, ఎలా దేవుడు మేలు చేశాడు, ఎలా అద్భుతం, ఏ పరిస్థితుల్లో చేశాడని మర్చిపోతే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. 4వదిగా, హృదయ గర్వము, మనస్సున గర్వము ఒక వ్యక్తి జీవితాన్ని కఠినపరుస్తుంది, హృదయాన్ని కఠినపరుస్తుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఒక కీడు జరగకూడదు జరగడానికి ఈ 4 ఏది ఉందో పరీక్షించుకో. దేవుని మాటకు లోబడలేదా? దేవుని ఏమన్నా ప్రశ్నిస్తూ శోధిస్తూ ఉన్నావా? 3వదిగా, దేవుడు చేసిన కార్యాలను గ్రహించలేక, ఆలోచించలేక, ఏదో టేక్ ఇట్ ఈజీగా దేవుడు, నేను అడిగాను దేవుడు ఇచ్చేసాడని వదిలేస్తున్నావా? లేదా ఏ విషయంలో అయినా గర్వం వచ్చేసిందా మన జీవితాల్లో? ఒకవేళ వచ్చింటే అది కీడుకు దారితీస్తుంది. జరగకూడని విషయాలు నీ జీవితాల్లో జరగాయి అంటే గుర్తుంచుకో, ఎక్కడో హృదయాన్ని కఠినపరుచుకున్నాం. జరగవలసినవి జరగకుండా, జరగకూడనివి మన జీవితాల్లో జరుగుతున్నాయంటే సమ్వేర్ వీ హ్యావ్ హార్డెన్ అవర్ హార్ట్స్. మన హృదయాన్ని ఎక్కడో కఠినపరుచుకున్నాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఆయన వైపు చూద్దామా? దేవా, ఈరోజు నీ వాక్యం ఎదుటికి నేను వచ్చాను ప్రభా, నాతో మాట్లాడావు. కీడు కలగకుండా నేను నీకు లోబడతాను ప్రభా, కీడు కలగకుండా నేను ప్రశ్నించను, నేను శోధించను ప్రభా. నేను కీడు పొందకుండా నా జీవితాల్లో నువ్వు చేసిన మేలను గురించి గ్రహింపు నేను కలిగి ఉంటాను ప్రభా. దేవా, నువ్వు నా జీవితంలో తండ్రి ఆశీర్వదిస్తున్నాగా ఎప్పుడు గర్వం నాలో రాకుండా చేయండి ప్రభా. నువ్వు నన్ను దీవిస్తుండగా నా నోట మాటలో కానీ, నా చూపుల్లో కానీ, నా ప్రవర్తనలో కానీ గర్వం రాకుండా చేయి ప్రభా. ఎందుకంటే గర్వము నా దగ్గర ఉండే ఆశీర్వాదం తొలగిస్తుంది. దేవా, నన్ను క్షమించు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ యొక్క ఉదయకాలన మనతో మాట్లాడు. జరగకూడనివి నీ ఇంటిలో, జరగకూడనివి నీ యొక్క జీవితంలో జరుగుతున్నట్లయితే ఎక్కడో హృదయాన్ని కఠినపరుచుకున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవా నన్ను క్షమించు ప్రభువా, నేను ఇంతవరకు ఎక్కడ నా హృదయాన్ని కఠినపరుచుకున్నానో క్షమించు. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నా కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. లెట్ ద లైవ్ బి దేర్. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ మన హృదయాన్ని కఠినపరుచుకున్నామో పరీక్షించుకుందాం. ఎక్కడ మన హృదయాలు కఠినమైపోయాయి? ఈరోజు మన జీవితాల్లో జరగకూడనివి జరుగుతున్నాయంటే కారణం ఎక్కడో మన హృదయం కఠినమైపోయింది. దేవుని ఎదుట సరి చేసుకుందాం. దేవా,
నీవు నాతో మాట్లాడుతున్నా నా హృదయాన్ని నేను కఠినపరుచుకున్నా, నా జీవితాన్ని హెచ్చరిస్తున్నా, కఠినపరుచుకున్నా. పరిశుద్ధత విషయంలో, నా ఇంటి విషయంలో, నా యొక్క ఖర్చు విషయంలో, నా యొక్క పిల్లల విషయంలో, నా ఉద్యోగ విషయంలో, వ్యాపారంలో, భార్యాభర్తల మధ్య ఎక్కడెక్కడ మీరు నాతో మాట్లాడినా ఐ డిడ్ంట్ షో ఒబీడియన్స్ లార్డ్. ఆత్మ ప్రేరేపణతో పలకబడిన మాటను నేను కాదన్నాను ప్రభువా. దేవా నన్ను క్షమించు. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కీడు కలగకూడదు, మనకు కీడు రాకూడదు. దేవా సహాయం చేయి. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పరీక్షించుకుందాం. ఎక్కడ దేవుని మాటను కాదన్నామో దేవా నన్ను క్షమించు, దేవా క్షమించు. ప్రతి ఒక్కరం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఎక్కడ నీ మాటకు మేము లోబడలేదు, మన్నించు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం మౌనంగా అస్సలు ఉండొద్దు ప్లీజ్. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా అందించబడిన ఈ మాటను కాదన్నావు అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. దేవా క్షమించు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడు ప్రతి ఒక్కరిపైన పని చేయండి. ఒప్పించే ఆత్మదేవా పని చేయండి. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలుగజేసే ఆత్మదేవా ఇప్పుడు పని చేయండి ప్రభా. ఎక్కడ మా హృదయం కఠినపరుచుకుంటున్నామో నాయనా క్షమించండి ప్రభా, క్షమించండి నాయనా, క్షమించండి ప్రభా. ఎక్కడ మా హృదయాలను మేము కఠినపరుచుకుంటున్నామో ఈరోజు స్పష్టంగా 4 విషయాల ద్వారా దేవా మీరు మమ్మల్ని సంధించారు నాయనా. దేవా ఈ 4 విషయాల్లో ఎక్కడ మేము లోపము కలిగిన వారుగా, తప్పు చేసిన వారంగా, నీ వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వారంగా కనబడిన ఇప్పుడే మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ రక్తం మీరే మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభా. మీ రక్తం ద్వారా మీరే మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభా. యేసయ్య కార్చిన సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, శుద్ధి చేయునుగాక. ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నా, ఏ సాతాను బంధకాలలో మేము బంధించబడి ఉన్నా, అది మా హృదయ విషయంలో కానీ, మా తలంపుల విషయంలో కానీ, మా పనుల విషయంలో కానీ, తను ఎక్కడెక్కడ నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తున్నా నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా కడగండి ప్రభా. మీరే దర్శించండి నాయనా. మీ ఆత్మ కార్యములు సమృద్ధిగా జరుగునుగాక. దేవా కీడు నుంచి తప్పించబడదుముగాక. కీడు మాకు దూరమగునుగాక. కీడు మా జీవితాల్లో కలగకుండా ఉండునుగాక. యేసయ్యా మీ రక్త ప్రోక్షణ క్రింద మేము వస్తూ ఉండగా మీ బలమైన ఆత్మ కార్యములు యేసు నామమందు జరుగునుగాక. దేవా ప్రాణాత్మ శరీరాల్లో దైవిక కార్యాలు, దైవిక మేలు, దైవికమైనటువంటి సంధింపు యేసు నామమందు ఉండునుగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య మహిమ కలిగిన నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.